ముఖ్యము మానవుడికి. అందుకని 3 వేళలలో మానవుడికి స్నానము విధించాడు. ఉదయము అంటే సూర్యోదయాత్ పూర్వము, మధ్యాహ్నము, మళ్ళీ సాయంకాలము. ఈ 3 వేళల్లో స్నానం అన్నారు. అబ్బా 3 సార్లు ఎక్కడ చేస్తాము గురువుగారు? కనీసం 2 సార్లు స్నానము చేయాలి. ఆ ఒక్కసారి చేసే స్నానమైనా సూర్యోదయాత్ పూర్వము చేయాలి. ఇది చాలా విధి. ఈ స్నానమునకు చాలా ప్రాధాన్యం ఉన్నది ఈ మాసములో. అలాగే దానము. నువ్వు ఏదైనా దానము అనేది భారతీయ సంస్కృతిలోనే, వేద సంస్కృతి సనాతన వేద ధర్మంలోనే చాలా గొప్పది దానము. దానం అంటే నీకున్నదేదో ఇతరులకు ఇవ్వడము, నీకున్నదానిలోనే కొంచెము ఇవ్వటము అన్నది. ఇవ్వటము దానము అనే లక్షణము మానవునికి అలవాటు అవుతుంది. ఆ మానవునికి ఈ అలవాటు రావాలి. ఎందుకు రావాలి అంటే మానవుడు ఎప్పుడూ నాకే కావాలి, నేనే తీసుకోవాలి అంటూ ఉంటాడు. అట్లాంటిది కాకుండా మన దగ్గర ఉన్నదానిని దేయం దీనజనాయచ విత్తం, గేయం గీతానామ సహస్రం, దేయం దీనజనాయచ విత్తం. ఇట్లా ధ్యేయం శ్రీపతి రూపమజస్రం అన్నాడు. అందువల్ల శంకరాచార్యుల వారు ఏమన్నారంటే గేయం దేయం దీనజనాయచ విత్తం. మనకన్నా లేని వాళ్ళు ఎవరుంటారో, నువ్వెప్పుడు లేనివాడిని అని అనుకోవద్దు. నీకు ఏదుందో అది ఉన్నవాడివే. నీకన్నా లేనివాడు ఎవడున్నాడో మహానుభావుడు, అటువంటి వ్యక్తిని మనము, ఆయన నీకు పుణ్యం కలిగిస్తున్నాడు. లేనివాడు అని నువ్వు ఇస్తున్నావని వాళ్ళని తక్కువగా చూడవద్దు. వాళ్ళు మహాత్ములైతేనే, నువ్వు ఇచ్చేది తీసుకుంటేనే నీకు పుణ్యము సఫలము నీ జన్మ. ఎవరు తీసుకునే వాళ్ళు లేరనుకో, నీ జన్మ ఏమవుతుందో వ్యర్థము. నీలాగే నీకన్నా డబ్బున్నవాడే చుట్టూ ఉన్నాడు అనుకోండి, అట్లాంటి వాడు ఏమీ తీసుకోడు. నువ్వు ఇస్తే, తీసుకోకపోతే నీ జన్మ ఏమైపోతుంది? మానవ జన్మ. అందువల్ల తీసుకునేవాడెప్పుడూ మహానుభావుడు. ఆయన నారాయణమూర్తితో సమానము, సాక్షాత్ శ్రీమన్నారాయణుడని అర్థము. అతనికి ఉన్నది అయినా మనల్ని అనుగ్రహించడానికి తీసుకుంటున్నాడు. ఇది ఈ భావన ఉండాలి. హ్రియాదేయం శ్రియాదేయం సంవిదాదేయం అన్నాడు. హ్రియా భియా, హ్రీ సిగ్గుతో ఇమ్మన్నాడు ఇచ్చేటప్పుడు, భియా భయముతో ఇమ్మన్నాడు. నేనెంతటి వాణ్ణి, ఇచ్చే పదార్థము గొప్పదేనా? ఏది పనికిరాని వస్తువు ఇవ్వరాదు. అన్నింటికన్నా ఉత్తమోత్తమమైన వస్తువు ఏదైతే ఉందో అది ఇవ్వాలి. అప్పుడే నీకు పుణ్యం వస్తుంది. అందువల్ల ఇటువంటి ధర్మశాస్త్రములో ఈ నియమాలన్నీ చెప్పాడు. కాబట్టి స్నానము, దానము, 3వది దీపము. ఇది